నమస్తే. సినీ నవ్వుల ప్రపంచంలో తనకంటూ ఓ సుస్థిర స్థానాన్ని ఏర్పరచుకున్న పరిచయం అక్కర్లేని నవ్వుల రేడు పద్మశ్రీ డాక్టర్ బ్రహ్మానందం గారు. అయితే ఈ ఉపమానాలను అంతగా ఇష్టపడిన ఆయనలోని మరో కోణాన్ని ఆవిష్కరించే ప్రయత్నం చేస్తోంది ఎన్టీవీ. సామాజికవేత్తగా, ఓ తత్వవేత్తగా, అన్నింటికీ మించి మంచి మనసున్న వ్యక్తిగా తో మాట్లాడడానికి బ్రహ్మానందం గారు సిద్ధంగా ఉన్నారు. సార్ నమస్తే. నమస్తే. ఈ లాక్డౌన్ టైంలో ఒక కొత్త బ్రహ్మానందం గారిని చూస్తున్నాం. మీలో ఉన్నటువంటి ఆ కొత్త కోణాన్ని కూడా బయటికి తీసుకొచ్చారు. ఎప్పుడు కడుపుబ్బా నవ్వించే బ్రహ్మానందం గారు ఒకే ఒక చిత్రంతో కంటతడి పెట్టించారు. ఏంటి ఈ కళ బయటికి రావడానికి కారణం ఏంటి? ఒకే ఒక చిత్రంతో అన్నారు అంటే ఎన్నో చిత్రాలు అంటేనేమో అవి సినిమాలు, ఒకే ఒక చిత్రం అంటే మీ చిత్రలేఖనంతో. ఓకే, చిత్రలేఖనంతో కంటతడి పెట్టించడం అంటే, నాకు అయోధ్యలో రామాలయ నిర్మాణం జరుగుతుందన్నప్పుడు రామాయణం చదువుకున్న వాడిగా నిజంగా ఆంజనేయ స్వామికి ఈ విషయం తెలిస్తే ఎంత మురిసిపోతాడో కదా, ఎంత ఆనందిస్తాడో కదా, ఆయన ఆనంద పారవస్యానికి అంతుండదు కదా. అటువంటి ఆనందం కలిగినప్పుడు హృదయంలో నుంచి తండ్రుకొచ్చే ఆనంద బాష్పాలు ఆంజనేయుడికి ఏంటి ఎవరికైనా వస్తాయి. కాబట్టి ఆ ఆంజనేయ స్వామి అతి చిన్న రూపంతో ఆజానుబాహుడైనటువంటి అరవింద దళాయతాక్షుడైనటువంటి రామచంద్రుని కౌగిలిలో ఒదిగిపోతే ఆ భక్తి పారవస్యంలో ఆయన కళ్ళ వెంట ఆనంద బాష్పాలు చూడాలనే కోరిక నాకు కలిగి దాన్ని చిత్ర రూపంలో చేస్తే ఎలా ఉంటుంది అనే ఆలోచనతోటి వెతికి ఆ బొమ్మను పట్టుకుని చేశాను. రైట్ సార్. అయితే ఈ టైంలో అంటే కరోనా కష్టకాలంలో ఎలా ఉన్నారు ఏంటి అని అడగడం మానేసి ఇంట్లో ఈ టైంని ఎలా గడుపుతున్నారు అని అడిగేంత వరకు వచ్చేసింది ఈ సిచ్యువేషన్. సో మిమ్మల్ని అడిగితే ఏం చెప్తారు? ఎలా గడుపుతున్నారు ఈ టైంని? లక్కీగా ఏంటంటే జనరల్ గానే నేను ఎక్కడికి బయటికి వెళ్ళే స్వభావం ఉన్న మనిషిని కాదు. ఎక్కువ అంత టైం కూడా ఉండేది కాదేమో. ఎందుకంటే నాకున్న 35 సంవత్సరాల సుదీర్ఘమైన అనుభవం ఏది చలనచిత్ర పరిశ్రమలో 1154 సినిమాలు చేశాను. ఇన్ని సినిమాల్లో నటిస్తున్నప్పుడు ఆల్మోస్ట్ 35 సంవత్సరాల చరిత్రలో ఎప్పుడూ బహుశా నేను అనుకోవటం ఒక 6 నెలల నుంచి 1 year వరకు సెలవులు ఉండేయేమో. మిగతాదంతా నేను ఆ సెట్స్ లోనే గడిపాను. కాబట్టి సెట్స్ లో వర్క్ అయిపోగానే ఇంటికి రావటం అలవాటు. ఇల్లు సెట్స్ పని ఈ రెండు తప్ప వేరే నాకు తెలియదు. కాబట్టి బయటికి వెళ్ళటం లేదే, బయట గడపటం లేదే, బయట ఫ్రెండ్స్తో మాట్లాడటం లేదే, మీటింగ్స్కి వెళ్ళటం లేదే, ఇట్లాంటివన్నీ అవి ఎక్కువ నన్ను ఈ లాక్డౌన్ టైంలో బాధించలేదేమో అనిపిస్తుంది. లాక్డౌన్ టైంలో బాధించిందల్లా భారతదేశంలో ఉన్న పేద ప్రజల ఆర్తి, అదొక్కటే. అది నిరంతరం బాధిస్తుంది. ఎందుకంటే మీలాంటి వాళ్ళం మనలాంటి వాళ్ళం ఇంట్లో ఏదో ఉంటూ హాయిగా బతకగలుగుతున్నాం, తింటూ హాయిగా ఉండగలుగుతున్నాం. కానీ ఉండటానికి తినటానికి లేకుండా పడేటువంటి ఒక బడుగు జీవి వేదన ఉన్నదే, అది కొంచెం బాధిస్తూ ఉంటుంది. దాన్ని అఫ్కోర్స్ తప్పదు. బాధలు అన్న తర్వాత మ్యాన్ ఈస్ నథింగ్ బట్ ది కాంబినేషన్ ఆఫ్ ఫ్లెష్ అండ్ బ్లడ్. ఈజ్ ది కాంబినేషన్ ఆఫ్ బోత్ ట్రబుల్స్ అండ్ దాన్ని ఏమంటారు, సుఖదుఖాల కలయిక మానవుడు అని నా నమ్మకం. అందువల్ల వాళ్ళ గురించి కొంచెం ఆలోచించినప్పుడే మనసు చివుకుమంటున్నాం. అదే ఈ లాక్డౌన్ టైంలో నేను ఫీల్ అయ్యేది. సార్ మీరు చెప్పారు, ఇప్పుడు సామాన్యుడి జీవితం గురించి మాట్లాడారు కాబట్టి ఒక సామాన్యుడి జీవితాన్ని ఈ కష్టకాలంలో నిర్వచించమంటే ఏం చెప్తారు? నాకు సామాన్యుడి జీవితం అనేది ఇలాంటి వైరస్లు ఇలాంటివి చాలా చిన్నతనం నుంచి వచ్చినాయని అందరూ చెప్పగా విన్నాను. మా చిన్నతనంలో కూడా చూసాం వైరస్. ఇవి ఈ మలేరియా అని, మసూచి అని, అమ్మవారని ఇట్లాంటివన్నీ వచ్చేవి. కానీ అవి ఎవరికి వచ్చినాయో వాళ్ళని మాత్రమే ఇబ్బంది పెట్టేది. ఆ రోజుల్లో ఇంత మీడియా లేదు, ఇంత పబ్లిసిటీ లేదు, ఇంత ఇన్ఫర్మేషన్ కూడా తెలిసేది కాదు. అటువంటిది ఇప్పుడు ఇవంతా మనకి ఇప్పుడు తెలుస్తున్నది అంటే
యావత్ ప్రపంచాన్ని వణికిస్తున్నటువంటి ఒక ఒక భయంకరమైనటువంటి స్థితి. ఈ స్థితి వస్తుంది అని మనం ఎప్పుడు ఊహించలేదు. మనం ఊహించనివి ఎన్నో జరుగుతుంటాయి, ఎన్నో వస్తుంటాయి. దానికి మనం ప్రిపేర్డ్గా ఉండాలి అని మన తరం వాళ్ళని తెలుసుకున్నా తెలుసుకోకపోయినా భవిష్యత్ తరాలకైనా తెలియాలి అనేటువంటి ఆ భావన నాకు కలుగుతుంది సామాన్యమైన మానవుడు ఆలోచిస్తే. మనం ఎంతసేపటికి మనకి తెలియక మనకి భారతదేశంలో ఉన్నటువంటి సిద్ధాంతాలన్నీ మనకు నేర్పింది ఏంటంటే, నారు పోసిన వాడు నీరు పోయకపోతాడా, కష్టం వచ్చినప్పుడు ఎవడో ఆదుకోకపోతాడా అనేది. ఈ ఆలోచన విధానానికి మనం స్వస్తి చెప్పాలేమో అనిపిస్తుందమ్మా. ఎందుకంటున్నానంటే, ఎవరో వస్తారని ఏదో చేస్తారని ఎదురు చూసి మోసపోకు అన్నాడు. ఏమో ఎవరిని వస్తే రావచ్చు, రాకపోతే రాకపోవచ్చు. కానీ నేను చెప్పేది మహా జ్ఞానిలాగానో లేకపోతే చాలా గొప్ప విజ్ఞానవంతుడిలాగానో చెప్తున్న మాట కాదు. చాలా పూర్తిగా అవివేకంతో, అజ్ఞానంతో చెప్తున్న మాట ఏంటంటే, ముందు జీవితం గురించి, మన జీవితాలు ఎలా ఉన్నా భవిష్యత్ జీవితాల గురించి, మన పిల్లల జీవితాల గురించి ముందు చూపుతో మనం బతకాలి. ఇలాంటివి చెప్పిరావు. ఎప్పుడో ఒకసారి భయంకరంగా వాటంతటా వస్తాయి. వచ్చినప్పుడు మనం అటు ఇటు వెతుక్కుని ఎవరైనా ఇస్తే బాగుంది, ఏమన్నా చేస్తే బాగుంది, ఎవరైనా సాయం చేస్తారా అని ఎదురు చూడకూడదు. మనం పేదరికాన్ని అనుభవించవచ్చు కానీ దరిద్రాన్ని అనుభవించకూడదు. రెండు చేతులకి ఎవరినో ప్రాధేయపడి నిలబడి ఆ కళ్ళలో ఒక రకమైనటువంటి ఆ ఆవేదన, బాధ అది పెట్టుకుని ఒక దాన్ని ఏమంటారు, నిరాశతో ఎదురు చూసేటువంటి స్థితి ఏ మానవుడికి ఉండకూడదు. ముఖ్యంగా ఇవాళ సామాన్య మానవులు పడుతున్న బాధను చూస్తుంటే మనం ఏం చేయలేము. చాలా మంది మామూలుగా మనం డిస్కస్ చేసుకునేటప్పుడు ఏముందండి, ఏదో ఇప్పుడు ఎంత చెప్పినా మన వాళ్ళకి అర్థం కావట్లేదు సార్. పోలీసులు చెప్పినా అర్థం కావట్లేదు, డాక్టర్స్ చెప్పినా అర్థం కావట్లేదు, ఎంతమంది సెలబ్రిటీస్ చెప్పించినా అర్థం కాకపోవటం కాదండి. ఆకలి ఎలాంటి నెత్తి మీద మూటలు పెట్టుకుని చిన్న పిల్లల్ని చంకనేసుకుని ఓ బాటసారి అని రాస్తాడు చూడండి శ్రీశ్రీ కవి. అలాగా వాళ్ళు అలా వెళ్ళిపోతున్నప్పుడు వాడి బాధ యొక్క దాన్ని మనం కూర్చుని చెప్తే అర్థమయ్యేది కాదు. అది నీకు మాత్రం ఎట్లా అర్థమవుతుందండి? మీరు బాగా పేరు ప్రఖ్యాతులు సంపాదించుకున్న వాళ్ళు, సెలబ్రిటీ, డబ్బున్న వాళ్ళు, మీకు మాత్రం ఎలా తెలుస్తుందంటే, బట్ నా మూలాలకు వెళ్తే నేను ఒక లో మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుంచి, అంటే ఆల్మోస్ట్ పూర్ ఫ్యామిలీ నుంచి, పూర్ ఫ్యామిలీ నుంచి వచ్చిన వాడిని. కాబట్టి పావర్టీలో ఉన్న ఆ డెప్త్ ఏంటో, ఆ లోతు ఏంటో నాకు తెలుసు, ఆ జీవితపు లోతు ఏంటో నాకు తెలుసు. కాబట్టి అవి నేను ఊహించగలను, కాబట్టి నేను చెప్పగలుగుతున్నాను. సామాన్య మానవుడికి నేను ఇచ్చేటువంటి వయసులో పెద్దవాడిగా, మిగతా అన్ని విషయాల్లో వాళ్ళందరికంటే చిన్నవాడిని కావచ్చు, అనుభవంలో చిన్నవాడిని కావచ్చేమో, కానీ వయస్సు ఒకటి పెద్దది ఉంది. కాబట్టి దాని గురించి నేను చెప్పగలిగేది ఏంటంటే, జాగ్రత్త పడండి. ఇవాళ 100 రూపాయలు మనం సంపాదించామంటే 99 రూపాయలు మాత్రమే సంపాదించామనుకోండి. 99 రూపాయలు 1 రూపాయి మనం దాచిపెట్టుకోవడం అలవాటు చేసుకుందాం. 1,00,000 రూపాయలు మనం సంపాదించాలంటే 1000 రూపాయలు మనం దాచిపెట్టుకోవడం అలవాటు పెడితే, మనం ఇలాంటి విపత్కర సమయాల్లో ఎవరిని దేహి అని చేతులు చాపకుండా మనంతటా మనం మన కాళ్ళ మీద బతకొచ్చు అనేది మాత్రమే నా సామాన్య జీవితాన్ని గడిపేటువంటి మిత్రులకి నేను ఇచ్చేటువంటి నేను అందజేసేటువంటి సందేశం, లేకపోతే సలహా కాదు, చిన్న సూచన. దయచేసి ఎవ్వరూ నిర్భాగ్యులాగా, నిరుపేదలాగా నిలబడి రోడ్డు మీద, నడి రోడ్డు మీద నాలుగు వైపులా దిక్కులు చూసుకుంటూ వారు ఎవరన్నా సాయం చేస్తారనే స్థితి, దేని స్థితికి మనం రావద్దని నేను మనస్ఫూర్తిగా 2 చేతులు ఎత్తి నమస్కరించి మిమ్మల్ని కోరుకుంటున్నాను. ఎంతో మంది ఎన్నో రకాల సహాయాలు చేయొచ్చు. ఈ వైద్యులు చేసే సహాయం, పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు చేసే సహాయం, ఎవ్వరికి వాళ్ళు మనల్ని ఎడ్యుకేట్ చేయాలని చూస్తున్నారు. మనకు ఎలా వస్తుందండి? కొన్ని వందల సంవత్సరాలుగా లేని ఎడ్యుకేషన్ ఇవాళ కరోనా వచ్చింది కాబట్టి 1 వీక్ లో మీరు నేర్చుకోండి అంటే ఎక్కడ నేర్చుకోగలం? మనకి దరిద్రం ఎన్ని పాఠాలు నేర్పింది, ఎన్ని రోజులు పస్తులు ఉన్నాం.
ఎన్ని రోజులు బాధపడ్డాం, ఎన్ని రోజులు ఎవరైనా ఒక 10 రూపాయలు ఇస్తారేమో అని ఎదురు చూసాం. అవన్నీ ఒక్కసారి మర్చిపోయి మనం సడన్ గా ధనవంతులాగా ఆలోచించాలి. శానిటైజ్ చేసుకోండి చేతులు అంటారు. శానిటైజ్ అనే మాటకి అర్థం తెలియని వాళ్ళు బహుశా నేను అనుకోవటం భారతదేశంలో 90% ఉంటారు. ఎడ్యుకేషన్ లేని వాళ్ళే బోళ్ళంత మంది ఉన్నారు. పాపం భయం, ప్రాణ భయం. ప్రాణం ఏమైనా అవుతుందేమో అంటే ఆ శానిటైజ్ ఏదో చేసుకోవాలి, అక్కడికి ఏదో వెళ్ళాలి, ఇక్కడికి 1 నెల, 2 నెలలు, 3 నెలలు, 4 నెలలు, హాఫ్ ఇయర్, ఆల్మోస్ట్ అర్ధ సంవత్సరం అయిపోయింది. ఇంకా నువ్వు ఇంట్లోనే ఉండు, జాగ్రత్తగా చేతులు పెట్టు, తగ్గొద్దు, తగ్గితే తుమ్మొద్దు, తుమ్మితే ఇట్లా చేయొద్దు, అట్లా చివరికి కరోనాని కూడా కామెడీగా తీసుకునేటువంటి స్థితికి సామాన్య మానవుడు వస్తున్నాడని ఫీలింగ్ నాకు కలుగుతుంది. కాబట్టి మై డియర్ ఫ్రెండ్స్, ఎప్పుడైనా మనం చేయగలిగింది ఏంటంటే మనకొచ్చే దానిలో జాగ్రత్తగా యూ రెస్పెక్ట్ మనీ అండ్ మనీ రెస్పెక్ట్స్ యూ. ఎస్, అత్తిల్లో తెలుగు లెక్చర్గా పనిచేసిన ఈ మాస్టారు ఇప్పుడు అందరి ఫేవరెట్ కమెడియన్ స్టారు. మరి ఈ లాంగ్ జర్నీలో ఎన్నో ఆటుపోట్లు చూసుంటారు. కష్టం, సుఖం, అవమానం, గౌరవం అన్ని చూసుంటారు. సో ఒక మనిషి సక్సెస్ అవ్వాలంటే ఉండాల్సిన క్వాలిటీ ఏమంటే ఏం చెప్తారు? మనిషి సక్సెస్ కి ముందు కావాల్సింది ఆ కష్టాన్ని ప్రేమించటం. లవ్ ది ట్రబుల్. ఒకటి జీవితంలో మనకి నేర్చుకోవాల్సింది, ఎంతో మంది మహానుభావుల దగ్గర మనం నేర్చుకోవాల్సిన విషయం, కష్టాలు. నదీ ప్రవాహానికి ఎదురీది చిన్న పురుగు, అంగుళన్నర ఉంటుంది ఒక పురుగు. అది అంత భయంకరంగా నది ప్రవహిస్తున్నప్పుడు ఎదురీది గట్టుకు చేరటానికి ప్రయత్నం చేస్తుంది. దానికి ఉన్న పట్టుదల మానవుడికి లేకపోతే ఎలాగా? ఒకటి అవమానాలు, కష్టాలు, సుఖాలు అనేవి అవి దే ఆర్ ది స్టెప్పింగ్ స్టోన్స్ టు సక్సెస్. అలాంటివి లేకపోతే ఇళ్ల ముందు పేపర్లు వేసి పాల ప్యాకెట్లు అందజేసిన అబ్దుల్ కలాం అయ్యేవాడు కాదేమో. ఒక చేత్తో పుస్తకాలు చేతి పట్టుకుని తడవకుండా రెండో చేత్తో గంగానదిని ఈదుకుంటూ అవతల వైపు వెళ్ళి కష్టపడి చదువుకుని పైకొచ్చినటువంటి బాబాసాహెబ్ డాక్టర్ అంబేద్కర్ అంత గొప్పవాడు కాగలిగేవాడు కాదేమో. ఇలాంటి వాళ్ళని ఎంతో మందిని మనం చూస్తున్నాం. పేదరికం నుంచి పైకొచ్చి లాల్ బహదూర్ శాస్త్రి అంతటి వాడు పేదరికంలో ఉన్న పుట్టి పెరిగి భారతదేశ ప్రధాని కాగలిగాడంటే ఇవాటి మన ప్రధాని మోడీ టీలు అమ్ముకుని బ్రతికిన వాడు ఎన్ని అవమానాలు భరించుంటాడు. ఆఫ్టర్ ఆల్ బ్రహ్మానందం అనేవాడు ఒక చిన్న బచ్చ. నేను పడ్డ కష్టాలు, నేను పడ్డటువంటి అవమానాలు, నేను పడ్డటువంటి ఇవన్నీ అవి తాత్కాలికంగా మనల్ని ఇబ్బంది పెడతాయి, కానీ అవి మనం ఎదుర్కోగలిగేటువంటి ధైర్యం మనకు కావాలి. అంటే దరిద్రాన్ని మనం ప్రేమించాలి, దరిద్రాన్ని మనం గౌరవించాలి. దరిద్రాన్ని మనం ఎప్పుడైతే గౌరవించి ప్రేమిస్తామో అది నీ జీవన మార్గాన్ని చూపిస్తుంది. అది నీకు సరైనటువంటి మార్గాన్ని, సరైన మార్గాన్ని నీకు చూపిస్తుంది, ఏదో మార్గాన్ని చూపించదు. కాబట్టి ప్రతివాడు అంటే నేను నిజంగానే చాలా కష్టపడి పైకి వచ్చాను. చాలా చదువు విషయంలో కానివ్వండి, చదువుకున్న తర్వాత ఉద్యోగం చేసినప్పుడు కానివ్వండి, ఉద్యోగం చేసిన తర్వాత ఫిలిం ఫీల్డ్ అంటే మీకు తెలిసిందే. ఈ ఫిలిం ఫీల్డ్ లో కూడా జాగ్రత్తగా నొప్పింపక తానొవ్వక తప్పించుకు తిరుగువాడిని కాదు, మెప్పించుకు తిరుగుతూ బతుకుతూ ఈ జీవితాన్ని ఇలా గడుపుతున్నాను. కాబట్టి జీవితానికి మనం ఎదురు తిరిగి అప్పుడే మనం సక్సెస్ ని సాధించగలుగుతాం. అది గమ్యాన్ని చేరుకోవాలంటే అంటే విజయం గమ్యాన్ని చేరుస్తుంది, అపజయం అనుభవాన్ని ఇస్తుంది. కాబట్టి మనకి అనుభవంతో ఎన్నో రకాలైనటువంటి అపజయాలు ఎదుర్కొన్నా సరే టోటల్ గా సక్సెస్ అయి తీరుతాం. అలాగే కరోనా విషయంలో కూడా ఓపికగా ఉందాం. ఓపిక తప్పినప్పుడు అది తప్పదు. ఇది మనం ప్రాక్టికల్ గా మాట్లాడుకుంటున్నప్పుడమ్మా. ఇది కాకుండా దీన్నే ఫిలసాఫికల్ గా మనం చెప్పుకోవాలంటే భగవంతుడు అద్భుతమైన సృష్టిని చేశాడు. భగవంతుడు ఉన్నాడో లేడు అనే టాపిక్ అది వేరే. అది ఉంటే నాకు కనపడేటి అనొచ్చు. కరోనా కనపడదే మరి. కరోనా అనేటువంటి ఒక చిన్న అణువు కంటే అణువులో కూడా ఎంతో
అంటే ఒక సూది కొన మీద ఒక 50 కరోనా ప్రాణులు ఉంటాయంటారు. ప్రాణి అనే పదం వాడకూడదేమో, దానికి ప్రాణం ఉంటుందో లేదో తెలియదు. ఆ జీవులు ఉంటాయంటారు. ఇవి అది కంటికి కనపడలేదు. అది ఒక్క అణు మాత్రమైనటువంటి ఆ చిన్న పురుగు యావత్ ప్రపంచాన్ని, భూగోళం మొత్తాన్ని గడగడలాడిస్తూ ఎవరికి ఏమీ చెప్పలేదు. ప్రతి వాళ్ళు ఇళ్లలో కూర్చోండి, చేతులు కడుక్కోండి, పవిత్రంగా ఉండండి, శారీరకంగా పవిత్రంగా ఉండండి, అప్పుడు మీరు మానసికంగా పవిత్రంగా ఉంటారు. మానసికంగా పవిత్రంగా ఉన్నప్పుడు మంచి ఆలోచనలు వస్తాయి. మంచి ఆలోచనలు వచ్చినప్పుడు మంచి పనులు చేస్తారు. మంచి పనులు చేసినప్పుడు మంచి ఫలితాలు వస్తాయి. మంచి ఫలితాలు వచ్చినప్పుడు నిన్ను సృష్టించిన ఆ భగవంతుడు ఎంతో ఆనందిస్తాడు. ఆనందించి, భగవంతుడు ఆనందించాడంటే భక్తుడికి ఇచ్చేది ఏమిటి? మోక్షం. మోక్షాన్ని ఈ రకంగా మనం పొందగలమనే ఆలోచనతోటి బహుశా యావత్ విశ్వాన్ని గడగడలాడించినటువంటి ఆ అణువు, కనిపించినటువంటి ఆ అణువు భగవంతుడు. ఆయన ఏం చేశాడంటే భూగోళం అనేటువంటి ఒక అద్భుతమైనటువంటి ఫలాన్ని మనకి ఇచ్చాడు, మానవ జాతికి ఇచ్చాడు. బతకండిరా, దీన్ని అందరూ హాయిగా బతకండి, అందరూ సమానంగా బతకండి అని మనకు చెప్పినప్పుడు మనం మాత్రం ఒకటికంటే ఒకటి స్వార్థం, భయంకరమైనటువంటి స్వార్థాన్ని పెంచుమీరిపోయి కొన్ని వార్తలు వింటుంటే వింటున్నా ఒకసారి ఒళ్ళు గగురు పొడిచేటువంటి వార్తలు వింటున్నాం. అటువంటి అంటే ఏంటంటే ఊరికేదో మీరు భాష వచ్చు కదా అని మాట్లాడితే కుదరదు. కన్న కూతుర్ని పై అత్యాచారం చేసిన తండ్రి, ఇంతకంటే భయంకరమైన వార్త ఏమైనా ఉంటుందా? ఇటువంటి కలియుగంలో ఇటువంటి దరిద్రపు ఆలోచనలకు దాన్ని ఉంటారు తావై పుట్టుతున్నటువంటి ఈ భారతావని కాదు, ఈ భూగోళం అంతా ఇలా తయారైపోతుంటే వాయు వరుసలు లేవు. ప్రతివాడు స్వార్థం స్వార్థం స్వార్థం. చెట్లు నరికేయండి, పర్వతాలు నరికేయండి, ఏవైనా చేసేయండి, మన డబ్బు సంపాదించుకుని తరతరాలకి మనం డబ్బే మనకి ముఖ్యం అనుకునే రోజుల్లో దీన్ని సృష్టించిన వాడికి ఎలా ఉంటుంది? మనం కన్న బిడ్డ మన కళ్ళ ముందు చాలా దారుణంగా తయారైపోతే ఒకరోజు మందలిస్తావు, 2 రోజులు కోపపడతావు, 3వ రోజు కోపపడతావు, 4వ రోజు వీడికి ఏం చెప్పినా వింటలేదు, వీడికి మిగిల్చేది కరోనా ఒక్కటే కాబట్టి వీడికి ఆయుధం వదిలితే గాని వీళ్ళందరూ జాగ్రత్తగా ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఉండరు అనేటువంటి అభిప్రాయంతో, ఇది వేదాంత పరంగా చెప్పేది చాలా మందికి నచ్చకపోవచ్చు. ధార్మికంగా ఆలోచిస్తే నిజమేనేమో అనిపిస్తుంది నాకు. నేను ఆలోచించుకుని నన్ను మీరు అడిగారు కాబట్టి నాలో ఉన్న భావాన్ని మాత్రమే మీకు చెప్తున్నాను. either it may be wrong or right, that is you to decide. yes, definitely right sir, it's not at all wrong. అసలు చెప్పడానికి ఏం లేదు అందులో తప్పని. కాకపోతే ఈ కరోనా టైంలో ఇంకొక కొత్త విషయం ఏం నేర్చుకున్నారంటే అందరూ కూడా పాత పద్ధతులు మళ్ళీ అవలంబించాలి, అవి ఖచ్చితంగా మన జీవితంలో ఒక పార్ట్ అవ్వాలి అని చెప్పేసి. ఇంటికి రాగానే అమ్మ నాన్న కాలు కడుక్కోమని చెప్తే నచ్చేది కాదు, కానీ ఇప్పుడు ఇంటికి రాగానే స్నానం చేయాల్సిన పరిస్థితులు వచ్చినాయి బయట నుంచి తిరిగి రాగానే. సో మళ్ళీ ఆ పాత పద్ధతులనే మనం ఫాలో అవ్వాల్సిన పరిస్థితి వచ్చింది. ఎలా ఉంది సార్ అసలు ఇది వినడానికి మీకు ఎలా అనిపిస్తుంది? అసలు ఇది ఒక అందమైన విషయమా ఇది, ఎందుకంటే భూగోళం అనేది మనకు చాలా మందికి తెలియదు. భూగోళం ఎప్పుడు తిరుగుతుంటుంది. ఇవాళ మనం ఇక్కడ ఉన్నాం అనుకోండి, కొంత కాలానికి తిరిగి మళ్ళీ ఇక్కడికే వస్తాం. ఇది సహజమైనటువంటి ప్రకృతి సిద్ధమైనటువంటి చర్య. ఇది ప్రకృతి ప్రసాదించినటువంటి చర్య. చిన్నప్పుడు కాళ్ళు కడుక్కుని రండి, చేతులు కడుక్కుని, చిన్నప్పుడేనే కాదండి, ఎప్పుడైనా కాళ్ళు కడుక్కుని లోపలికి రావడం అనేది, అదేమంటే పాశ్చాత్య సంప్రదాయం మనకి రావడం చేత ఇట్లాగా మనం తయారయ్యాం అనేటువంటి వాదనకి దాన్ని ఖండించడానికి ఉపయోగపడేటువంటి వాదనలా ఉంటుంది. కానీ కాళ్ళు కడుక్కోవడం అనేది ఎప్పుడైనా మంచిదే. అది కడుక్కోవడం అనేది, కడగటం అనేది అంటే ఎప్పుడు మనం కడుగుతాము? మన మనసులో ఉన్నటువంటి మురికిని మనం కడుక్కుంటాం, మన ఆలోచనలో ఉన్నటువంటి మురికిని మనం కడుక్కోవాలి, కాళ్ళు కడుక్కోవాలి. కాళ్ళు కడుక్కోవడం, మనసు కడుగుతున్నప్పుడు కాళ్ళు కడగడం అంటే చాలా మంది మనసు వేరు శరీరం వేరు అనుకుంటారు. భగవంతుడు మనల్ని భూమి మీదకి పుట్టించినప్పుడే, సృష్టి జరిగినప్పుడే మానవుడు కేవలం మనస్సు, మానవుడికి కేవలం ఆత్మ మాత్రమే పుట్టించాల, దాంతోపాటు శరీరాన్ని కూడా ఇచ్చాడు. మీరు మనస్సునైతే ఆత్మని ఎంత శుభ్రంగా పరిశుభ్రంగా ఉంచుకుంటారో శరీరాన్ని కూడా అలా ఉంచుకోవాలి. శరీరాన్ని అలా ఉంచుకోకపోతే
గివ్ రెస్ట్ టు ది బాడీ, అదర్వైజ్ ఇట్ టేక్స్ అంటాడు. ఆ శరీరానికి కావలసినటువంటి సదుపాయాలను చూస్తే ఓకే, లేకపోతే అదే చూసుకుంటుంది అంటే ఏ హాస్పిటల్లోనే జాయిన్ అవుతాం, కావాల్సినవన్నీ వాళ్ళు చేసి పెడతారు. ఇది ఈ పూర్వీకులు మనకి ఇది చెప్పారు, అది చెప్పి ఎప్పుడు ఎవరు చెప్పినా పూర్వీకులు ఇప్పుడు చెప్పినా, ఇప్పుడున్న పూర్వీకులు అప్పుడు చెప్పినా మంచి ప్రతి చోట ఉంటుంది. ఇది మానవుడు ఇస్ ది కాంబినేషన్ ఆఫ్ బోత్ గాడ్ అండ్ ఈవిల్. మంచి చెడులు రెండింటి కలయిక చేత పుట్టినవాడు మానవుడు. కాబట్టి అది ఒకప్పుడు ఒక్కొక్కటి అవసరం వస్తుంది, ఒక్కొక్కప్పుడు ఒక్కొక్కటి అవసరం వస్తుంది. కాబట్టి నేను ఆలోచించిన దాని ప్రకారం నేను చెప్పాలనుకునేది ఏంటంటే, ఇది పూర్వ పద్ధతులు మళ్ళీ తిరిగి వచ్చాయి కాబట్టి పూర్వ పద్ధతుల ప్రకారం మనం ఉందామని కాదు. ఏ పద్ధతుల ప్రకారం మనం ఉన్నా ఆరోగ్యంగా ఉండాలి. ఇందాక నేను చెప్పాను, ఆరోగ్యంగా ఉంటే మంచి ఆలోచనలు వస్తాయి. మీరు నాకు తెలిసినంత జ్ఞానాన్ని అనుసరించి నేను ముందుగానే చెప్పాను, అజ్ఞానం అనేక రకాలుగా ఉంటుంది, జ్ఞానం ఒక రకంగానే ఉంటుంది. నా అజ్ఞానం మీకు ఇబ్బంది కలిగిస్తే నేను చేయగలిగింది ఏం లేదు కాబట్టి, అనేక రకాలుగా ఉన్నటువంటి అజ్ఞానంలో మనం చేసేటువంటి విషయం మనకు తెలుస్తుంది, మన తప్పు ఉప్పు అని. ఇది పలాంది తప్పు పలాంది ఉప్పు అని మనల్ని అంతరాత్మ మనకు ప్రబోధించినప్పుడు మన జీవన విధానాన్ని సరైన పద్ధతిలో నడుపుకోగలిగితే, ఏదో అప్పట్లాగా ఇప్పుడు లేరు, ఇప్పుడు అవన్నీ నేర్చుకున్నారు అనే ఆలోచనకు వస్తే, అప్పట్లాగా ఇప్పుడు ఉండాలంటే ఎలా కుదురుతుంది? అప్పుడు నీళ్లు కడుక్కోవడానికి కాళ్ళకి చెంబులు, నీళ్లు, చెట్లు, వాతావరణం, ఇంటి ముందు కోళ్ళు, కుక్కలు, అదొక ప్రకృతి సిద్ధమైనటువంటి సహజమైనటువంటి పద్ధతులు అప్పుడు లేవు. ఇప్పుడు లేవు. కాళ్ళకి నీళ్లు కడుక్కోవటం లేదు, షూస్తో లోపలికి వస్తున్నారంటే ఈ కరోనా రావడం వల్లనే కాదు, అంతకుముందు వచ్చినవన్నీ వీటి వల్ల వచ్చినాయని కాదు. అవి వస్తూనే ఉంటాయి. మన జాగ్రత్తలు మనం పాటిస్తూనే ఉండాలి. మన జాగ్రత్త ఎందుకు పాటించాలంటే మన కోసం పాటించాలి, మన బతుకు కోసం మనం పాటించాలి, మనం ఆరోగ్యంగా ఉండటం కోసం పాటించాలి. భగవంతుడు ఇప్పుడు పుష్కర నది స్నానం చేస్తే పాపాలన్నీ పోతాయని చెప్తారు. పాపాలు పోతాయంటారు కానీ పాపం చేయొద్దని చెప్పిన వాళ్ళని నేను ఎక్కడ వినలేదు. అంటే బహుశా నేను విన్నప్పుడు వాళ్ళు చెప్పలేదు, అది నాకు తెలియదు. కాకపోతే పాపాలు పోవటానికి ఈ ఏదో ఆ నదీ స్నానం చేస్తే, ఈ యాగం చేస్తే, ఈ యజ్ఞం చేస్తే, ఈ శ్లోకాలు చదివితే, ఈ మంత్రాలు చదివితే, ఇవన్నీ చేస్తే పాపాలు పోతాయి అనుకుంటున్నాం. కానీ ఇవన్నీ చేయటం వల్ల మంచి ఆరోగ్యం కలుగుతుంది అనేది కర్మ సాక్షి అయినటువంటి సూర్య భగవానుడు చెప్పిన సత్యం. సూర్యుడు చెప్పినటువంటి సత్యం ఏమిటంటే, ఆయన సకల ప్రపంచానికి వేడినిచ్చేటువంటి మహానుభావుడు, పంచభూతాల్లో పరమ ప్రథముడైనటువంటి వాడు సూర్య భగవానుడు. ఆయన చెప్పింది ఏంటంటే, ఆయన సూర్యకిరణాలు మన మీద పడితే, అదే డి విటమిన్ అని వాళ్ళన్నా, అదే ఇంకొక ఆరోగ్యప్రదాయం అని ఇంకొకళ్ళన్నా, అదే గంగా నదిలో స్నానం చేస్తూ, గోదావరి నదిలో స్నానం చేస్తున్నాం, నేను సూర్యుడికి తర్పణంగా ఇస్తే అప్పుడు ఆ సూర్యకిరణాలు మన ఒంటి మీద పడి మనం ఆరోగ్యంగా ఉంటాం. దీనికి కొట్టుకుంటూ తిరిగి మళ్ళీ మనం ఎక్కడికి వస్తామంటే, ఆరోగ్యంగా ఉంటే మంచి ఆలోచనలు వస్తాయి. చెడుగా ఉన్నప్పుడు మంచి ఆలోచనలు, జ్వరం తగిలినప్పుడు పీడకలు వస్తుంటాయి. మంచిగా ఉన్నప్పుడు బాగానే ఉంటుంది. మంచి ఆరోగ్యంగా ఉన్నప్పుడు మంచి ఆలోచనలు వస్తాయి. మంచి ఆలోచనలు వస్తే మంచి పనులు చేస్తాం. మంచి పనులు చేస్తే మంచి ఫలితాలు వస్తాయి. మంచి ఫలితాలు వస్తే అందరం హాయిగా బతుకుతాం. సర్వే జన సుఖినో భవంతు అని అందరం హాయిగా ఉండగలం. అప్పుడు తాను సృష్టించినటువంటి మానవాళ్ళంతా అందరూ కలిసిమెలిసి హాయిగా బతుకుతున్నారు అన్నప్పుడు ఇలాంటి కరోనాల మీద మన మీద వదలడం, అవి కూడా రావడానికి కూడా భయపడతాయి. అది నా ఉద్దేశం. సార్, అలాగే దేవుడి పట్ల ప్రేమ, అలాగే ఎక్కువ భక్తి, అవి విపరీతమైన తాత్వికత కనిపిస్తూ ఉన్నాయి మీ దగ్గర. దానికి కారణం ఏమనుకోవచ్చు? అంటే ఫస్ట్ నుంచి ఈ విధంగానే బ్రహ్మానందం గారు ఉండేవారేమో మాకు తెలియదు, కానీ ఈ మధ్య మాకు పరిచయమైన బ్రహ్మానందం గారిలో ఎక్కువ చూస్తూ ఉన్నాం మేము. అంటే ఒకటండి, ఎప్పుడైనా పరిణితి ఒక దీని ఏమంటారు, మొగ్గ పువ్వు పూస్తుంది, ఆ తర్వాత మొగ్గ వస్తుంది, ఆ మొగ్గ చిన్న పిందెలా మారుతుంది, ఆ పిందె చిన్న కాయ అవుతుంది, ఆ చిన్న కాయ ముదిరి ఒక ప్రౌఢ దశకు వస్తుంది,
యవ్వన దశకు వస్తుంది, తర్వాత ప్రౌఢ దశకు వస్తుంది, తర్వాత వృద్ధాప్యం వస్తుంది. దీస్ ఆర్ ఆల్ ది స్టేజెస్. అందువల్ల ఇటువంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు మనిషి బిగినింగ్ లో ఎట్లా ఉండేవాళ్ళు ఏంటో నాకు తెలిసేది కాదు. వాస్తవంగా నాకు ఈ దేవుడి మీద ఈ నమ్మకాలు ఇవన్నీ ఉన్నాయా లేవా అనేది తెలిసేది కాదు. నేను ఎక్కడో ఒక మారుమూల గ్రామంలో పుట్టి ఎంతో కష్టపడాలనేటువంటి ఇంట్రెస్ట్ ఉండి, ఎందుకు కష్టపడాలి నేను, నాకు అవసరం ఏంటి అని నేను ఆ రోజే అనుకున్నట్టయితే నాకెందుకు లక్షణంగా లెక్చరర్ ఉద్యోగం ఉంది, డబ్బు వస్తుంది, చక్కగా చదువుకుని నాకు వచ్చిన డబ్బుతో పిల్లల్ని చదివించుకుని హాయిగా ఉండొచ్చు అనేటువంటి అది కూడా అక్కడితోనే ఆగిపోవాలి అనేటువంటి ఆలోచన లేకుండా వేరే ఇంకా కష్టపడాలి, ఇంకా ఏదో చేయాలి అనేటువంటి ఆలోచన పుట్టించింది ఎవరు? నా అంతటా నాకే పుట్టిందని నేను అనుకోలేకపోతున్నా. అటువంటి స్థితి ఎందువల్ల కలిగిందని ప్రశ్నించుకుంటూ వెళ్తే సమాధానం ఎక్కడా దొరకలా. ఎక్కడైతే మనకి సమాధానం దొరకదో అప్పుడు సమాధానం దొరకని ప్రతి ప్రదేశం మనకి చీకటిగానే కనిపిస్తుంది. ఆ చీకట్లో ఒక వెలుగు కనిపిస్తుంది. అదే ఇందాక మీరు నన్ను అడిగారు, మీకు ఏమైనా భక్తిభావం ఎక్కువ కనిపిస్తుందేమో అని. బొమ్మర పోతనామాచ్యుడి యొక్క భాగవతంలో చెప్తాడు, లోకంబులు లోకస్తులు లోకేశులు తెగిన తుదిని అలౌకికంబగు పెను చీకటి కవ్వల ఎవ్వండు ఏకాకృతి అయ్యి వెలుగు అవ్వాని ఏ సేవించుకుంది అంటాడు. అంటే లోకాలు అంటే ఎన్నో లోకాలు, 14 లోకాలు ఉన్నాయంటారు. లోకంబులు లోకస్తులు, లోకాల్లో ఉండేటువంటి వాళ్ళు, లోకేశులు లోకాలని పరిపాలించేటువంటి వాళ్ళు, తెగిన తుదిని వీరందరూ చచ్చిపోయిన తర్వాత, వీళ్ళందరూ నశించిపోయిన తర్వాత అలౌకికంబగు లోకరహితమైనటువంటి పెను చీకటికి అవ్వల, చీకటే తట్టుకోలేము, పెను చీకటికి అవ్వల అంత భయంకరమైనటువంటి చీకటికి అవతల ఎవడు ఏకాకృతి అయి ఒకే ఒక ఆకృతితో వెలుగుతూ ఉంటాడు, మెలుగుమని. నీవు ఆ చీకట్లో జాగ్రత్తగా పరిశీలించి శోధించి చూస్తే నీకు అద్భుతమైనటువంటి వ్యక్తి కనిపిస్తాడు. అదే వెలుగు, అదే దీపం, అదే కాంతి, అదే నీ జీవన మార్గాన్ని సూచించేది అనేటువంటిది ఈ మధ్యకాలంలో నాకు నమ్మకం బాగా కుదిరి, ఓహో ఇది కదా అనిపించిన తర్వాత చాలా మంది ఏది ఏంటి నువ్వేదో శ్రీకృష్ణుడు వేళ్ళంత లేడు, గోవర్ధన గిరిని ఎత్తాడు అంటారు, లేకపోతే మీ పురాణాలు అది చెప్పారు ఇది చెప్పారు, వాడిని కూడా పెద్ద రాక్షసుని సంహరించాడు అంటాడు, చిన్న పుడతడు ఇవన్నీ చేయగలడా, బాలుండి ఇతడు కొండ దొడ్డది అని ఒక అద్భుతమైన పద్యం చెప్తాడు ఆయన. గోవర్ధన గిరి ఎత్తినప్పుడు ఎలా ఎత్తుతాడండి శ్రీకృష్ణుడు? ఏమన్నా కొంచెం బ్రెయిన్ నుండి రాస్తున్నారా మీరు అని అంటే నాకు దొరికిన ఆన్సర్ చెప్తున్నారు. మీరు అడిగారు కాబట్టి నన్ను ఏమడిగారు, మీకు ఈ ఆలోచనలు ఎందుకు వచ్చాయండి అని. నాకు కూడా ఇప్పటికీ కరోనా ఎలా ఉంటుందో కనపడదు. నిరంజనుడు, నిర్వికారుడు, నిస్సంకల్పుడు, రూపరహితుడు, ఏ రకమైనటువంటి రూపం లేనటువంటి వాడు భగవంతుడు చెప్తారు కదా. అలాగే రూపరహితమైనటువంటి కరోనా ఇంతటి యావత్ ప్రపంచాన్ని చేతులు కట్టుకుని గడగడలాడించగలిగినటువంటి శక్తి ఆ చిన్న పరమాణువుకి ఎలా వచ్చింది? ఇది చేయగలదా అంటే చెయ్యగలదు అనేటువంటి ఆలోచన కలిగి ఇట్లాంటివి కొన్ని మనం ఆలోచిస్తున్నప్పుడు అక్కడక్కడ చిన్న వెలుగులాగా, చిన్న దీపపూర్తులా కనపడి, ఓహో ఇది మనకు తెలియని విషయాలు చాలా ఉన్నాయి కాబట్టి మనం తెలుసుకోవాలనేటువంటి ఆలోచన వయసు పైబడే కొద్దీ రావాల్సిన సమయంలో ఇలాంటి ఆలోచనలు వస్తున్నాయని నేను అనుకుంటూ భావిస్తూ, ఏమో మంచి ఆలోచనలు వస్తే మంచిదే కదా, భగవంతుడి గురించి మనం ఆలోచించగలిగితే మంచిదే కదా. మీరు కరోనా అంటున్నప్పుడు నాకు ఇంకొక స్కెచ్ గుర్తొచ్చింది, మీరు వేసింది బ్రహ్మానందం గారు. ఇటీవల కరోనాపై కూడా ఒక డ్రాయింగ్ చేశారు మీరు, పెన్సిల్ డ్రాయింగ్. ఇండియా మ్యాప్ నుంచి ఒక బాణం వస్తూ ఉంటుంది, పక్కన కరోనా వైరస్ వేశారు, చాలా బాగుంది. అసలు మీకు వీలైతే మన షో అయిపోయే లోపు ఒకసారి మాకు చూపించడానికి ప్రయత్నం చేయండి ప్లీజ్. నేను ఇక్కడ పైన నెక్స్ట్ టైం మళ్ళీ మనం కలిసినప్పుడు నేను చూపిస్తాను. తప్పకుండా సార్, నో ప్రాబ్లం. లేకపోతే ఈ సెల్ ఫోన్ లో ఉంది, అది అలా చూపించమంటే చూపించగలను. ఎస్ ప్లీజ్ సార్, ఖచ్చితంగా. అండ్ ఈ లోపు ఒక చిన్న క్వశ్చన్,
చిన్నదే పెద్ద క్వశ్చన్ చేయండి. తప్పకుండా. బ్రహ్మానందం గారు నిజానికి కమెడియనే, కానీ వ్యక్తిగత జీవితంలో ఆయన చాలా సీరియస్ గా ఉంటారు, ఆర్థిక పరంగా కూడా చాలా సీరియస్నెస్ మెయింటైన్ చేస్తూ ఉంటారని అందరూ అంటూ ఉంటారు. దానికి మీరేమంటారు అసలు? నేను ఇందాక ఆర్థిక పరిస్థితి గురించి చెప్పింది అదే. అంటే డబ్బులు ఖర్చు పెట్టడం అంటే పార్టీలు ఇవ్వటం, ఫంక్షన్లు ఇవ్వటం, సరదాలు, షికార్లు, పిక్నిక్లు, ఇవన్నీ వాటికి ఎక్కువ డబ్బు ఖర్చు పెట్టడం అనేది ఒక ఆలోచన ఉంటుంది చాలా మంది. అలా బ్రహ్మానందం వాటితో మింగిల్ అవ్వకపోవడానికి రీజన్ ఏంటంటే ఐ నో ది వాల్యూ ఆఫ్ మనీ. చెప్పాను కదండి, మా నాన్న వడ్రంగం పనిచేసేటువంటి మా నాన్న ఒక 10 మంది చిన్న పిల్లల్ని కూర్చోబెట్టి పాఠాలు చెప్పి వాళ్ళు ఇచ్చే డబ్బుతో జీవితం పెద్ద సంసారాన్ని గడిపిన మా నాన్న దీపావళి పండుగ వచ్చిందంటే నాకు బాగా గుర్తు. 7-8 సంవత్సరాల కుర్రాడిని నేను. పిల్లలు మాకు తెలియదు. అందరిలాగే దీపావళి మందుగుండు సామాగ్రి కొనుక్కోవాలని నాన్నని వేధించేవాళ్ళం. నాన్న ఏం చేయలేక 2 తన్ని కూర్చోబెట్టేవాడు. అయిందా, మళ్ళీ మా బాధను భరించలేక నన్ను ఒకసారి ఏదో ఆయన పనిచేస్తున్న ఒక ఆస్థానం దగ్గరికి వెళ్ళి, ఆయన ఏదన్నా మీ దగ్గరే పనిచేస్తున్నాను కదండి అనేటువంటి చిన్న క్వాలిఫికేషన్తో ఆయన దగ్గరికి వెళ్తే, ఆయన ఏదైనా ఆర్థిక పరంగా డబ్బు ఇస్తే ఆ డబ్బు తీసుకొచ్చి దీపావళి పండుగ రోజు పిల్లలందరికీ ఏడుస్తున్నారు కదా, వాళ్ళకి కావాల్సినవి కొని పెడదామని నన్ను ఆయన వెళ్తూ నన్ను కూడా పెట్టుకుని వెళ్ళాడు. వెళ్ళినప్పుడు, మీ పేరు నళిని కదమ్మా? అవును సార్, నా పేరు నళిని. నళిని, ఒక్క విషయం జాగ్రత్తగా వినండి. ఇది ఎందుకు చెప్తున్నానంటే, మా నాన్నతో పాటు నేను వెళ్ళినప్పుడు వాళ్ళతో పెద్ద బంగ్లా, పెద్ద మేడ, పైన ఒక ఇది ఉంటుంది. అక్కడికి ఒక పంచ, ఒక సాధారణమైన ఒక చొక్క, పై పంచ వేసుకుని మా నాన్న వెళ్ళి ఆయనతో పాటు ఒక చిన్న పిల్లాడు నిక్కరు చొక్కా వేసుకుని వేలు పట్టుకుని నిలబడి ఉంటే, ఆ వరండాలో నిలబడి మా నాన్న చూపులు ఆ మెట్ల మీద ఉన్నాయి. ఆయన మెట్ల మీద నుంచి దిగి వస్తాడు అని, ఎప్పుడు వస్తాడు అది ఒక ఆలోచన. వచ్చిన వాడు ఏమయ్యా ఏంటి వేళపడలేదా, బుద్ధి జ్ఞానం లేదా, ఎప్పుడు పడితే అప్పుడు ఈ డబ్బులు కావాలంటే ఎక్కడి నుంచి వస్తాయి అని అంటాడేమో. ఏం చేయాలి అనేటువంటి మానసిక వేదన, మానసిక సంఘర్షణ, పడేటువంటి మా నాన్న పడేటువంటి ఆవేదన ఈ చిన్న బుడ్డ చిటికి నీరు పట్టుకుని నిలబడ్డ బుడ్డ కుర్రాడి మీద ప్రతిఫలించింది. అది వీడి గుండె మీద సవారీ చేసింది, ఆల్మోస్ట్ స్వారీ చేసింది. అలా చూస్తున్నాడు నాన్నని. నాన్న ఒక దైన్యమైన చూపు అక్కడి నుంచి ఆయన పైనుంచి వస్తూ, ఏమయ్యా నాగలింగం ఏంటి ఇలా వచ్చావు అంటే, వెళ్ళదండి ఇవాళ పండగ కదా, దీపావళి పండుగ, పిల్లలందరూ అని మా నాన్న చేతులు నలుపుకుంటూ మాట్లాడుతుంటే, ఆయన ఏదో రే అతను వచ్చాడు, అతను ఏదైనా ఇచ్చి పంపించండి అన్నప్పుడు మా నాన్న మొహంలో చూసిన సంతోషం, డబ్బు లేని తనం, డబ్బు లేకపోతే ఎవరి దగ్గరికన్నా వెళ్ళి దేవురించిన తనం ఉండకూడదనే ఇందాక నేను మొట్టమొదట నేను మాట్లాడినప్పుడు చెప్పింది అదే, రిక్వెస్ట్ చేసి చెప్పింది అదే. ఈ బాధ నా కడుపులో ఉంది కాబట్టి సామాన్యమైన మానవుడు అలా బాధపడదు. అంతో ఇంతో డబ్బు సంపాదించాలి. డబ్బు సంపాదిస్తే మనల్ని రెస్పెక్ట్ ఇస్తారు. విల్ బి రెస్పెక్టెడ్ ఇన్ ది సొసైటీ ఓన్లీ బికాస్ ఆఫ్ మనీ, నాట్ బికాస్ ఆఫ్ ఇంటెలిజెన్స్ ఆర్ ఎనీథింగ్ ఎల్స్. కాబట్టి డబ్బుని నేను అంత అతిగా గౌరవించేవాడిని. ఊరికినే అల్లరి చిల్లరిగా డబ్బు ఖర్చు పెట్టేవాడిని కాదు. ఇప్పుడు మీరు అడిగారు కాబట్టి నేను చెప్తున్నాను, డబ్బు దగ్గర మీరు చాలా జాగ్రత్తగా ఉంటారు కదా. ఎవరైనా జాగ్రత్తగా ఉంటారు, నేను జాగ్రత్తగా ఉండాలి. కానీ అవసరమైన చోట అపాత్ర దానం నేను ఏనాడు చేయలేదు, చెయ్యను కూడా. ఇది అపాత్ర దానం అనుకున్నప్పుడు నేను వాటి తొలికి కూడా వెళ్ళను. నేను ఖర్చు పెట్టుకోవాలనుకుంటే నాకు బోళ్ళంత డబ్బు ఉంది. నా ఖర్చు ఇప్పటికీ మా బంధువులకైతేనేంటి, ఇతర వాళ్ళకైతేనేంటి 23 మంది ఆడపిల్లల పెళ్లి చేశానమ్మా.
23 మంది ఆడపిల్లల పెళ్లి చేశాను. నేను ఇచ్చిన డబ్బుతో చదువుకుని అమెరికాలో వాళ్ళు ఉద్యోగం చేస్తున్న కుర్రాళ్ళు 6 ఉన్నారు. నిన్న కాక మొన్న, అంటే రీసెంట్ గా బిఫోర్ కరోనా, నాకు ఒక్కొక్కసారి పండుకున్నప్పుడు ఆలోచన వస్తుంది, అరే ఏంటి మనం బాగానే చదువుకున్నాం, ఇంకా మనమే కష్టపడి చదువుకున్నాం అనుకుంటే ఈ గిరిజనులు ఉన్నారు, కొండ ప్రాంతాల్లో చదువుకునే వాళ్ళు కూర్చోడానికి బెంచీలు ఉండవు. ఆ చెట్ల కింద కూర్చుని ఆ మాస్టర్ పాఠాలు చెప్తుంటే వినేవాళ్ళు. అలాంటి స్కూల్స్ సెలెక్ట్ చేసుకుని వాళ్ళందరికీ బెంచీలు చేసిస్తే వాళ్ళ ఫేసుల్లో కలిగిన ఆనందాన్ని చూసినప్పుడు ఇంతకంటే ఒక అద్భుతమైనటువంటి ఆనందం ఉంటుందని నేను అనుకోను. సోను సూద్ ఉన్నాడు, నేను వలస వచ్చిన వాడిని, వలసపోయే కూలీలు ఎంతమంది ఉన్నారు అనుకుని అతనికున్న శక్తి మేర అతను ఒక సూర్యుడిలాగా వాళ్ళందరికీ వెలుగుని పంచిపెట్టాడు. నాకున్న జీవితానికి నేను ఇలాంటి పనులు ఎన్నో ఈ మధ్య కాలంలో చేశాను. చేసిన వాటికి ప్రూఫ్లు ఏవని అడిగితే నేను ఫోటోలు తీయించుకోలేదు. అదొక్కటే నేను చేసిన తప్పు అనుకుంటే అదొక్కటే నేను చేసిన ఒప్పు. అది ఎందుకంటున్నానంటే అక్కడ నేను ఆయన ఒక సూర్యుడు లాంటి వాడైతే నేను ఒక మిడుగుడు పురుగుడు లాంటి వాడిని. నాకున్న కాంతి నాకుంటుంది. నా కాంతిని చిన్న పెట్ట ముక్కుతో తీసుకెళ్ళిపోయి దాన్ని గూళ్ళో పెట్టుకుని తన పిల్లలకి వెలుగునిచ్చుకుంది. అది చాలు నా జీవితాన్ని. అందువల్ల అది మీరు అడిగారు చూడండి, ఇప్పుడు డబ్బు దగ్గర చాలా జాగ్రత్తగా ఉంటారండి అని. జాగ్రత్తగా ఉండకపోతే పొద్దున్న లేస్తే ఎవడొస్తాడు, ఎవరు హెల్ప్ చేస్తారు, ఎవరి పారాసైట్ అంటారు చూడండి, దుఃఖభాగులు అని 6 ఉంటారు. ఈర్ష్యాడు, జుగుప్సావంతుడు, నిస్సంతోషి, క్రోధనుడు, నిత్య సంకితుడు, పరభాగ్యోపజి. ఇతరుల యొక్క భాగ్యం మీద ఆధారపడి బతికేటువంటి వాడిగా ఉండడం దుఃఖానికి హేతువు. కాబట్టి అలా ఉండకూడదు అనటానికి ఆ మిత్రులందరికీ నేను అదే చెప్తుంటాను. మీరు నా దగ్గరికి వచ్చిన ఎవరైనా ఉంటే మొట్టమొదటి నేను చెప్పేది ఏంటంటే, నాన్న తినడానికి ఉండి ఓ చిన్న గూడు ఏర్పరచుకోండి, చిన్న ఇల్లు కొనుక్కోండి, వెళ్ళటానికి ఒక చిన్న కారు కొనుక్కోండి, చాలు. ఆ తర్వాత తినకపోయినా మిమ్మల్ని పెట్టేబేడ బయట పడేసేవాళ్ళు. ఈ మధ్యనే ఒక కెమెరామెన్ ఒక ఆయన వచ్చారు, సీనియర్ మోస్ట్ కెమెరామెన్. ఐ డోంట్ వాంట్ టు మెన్షన్ హిస్ నేమ్. ఎవరి పేర్లు నేను చెప్పను, ఈయన పేరు కూడా చెప్పను. వచ్చి వాళ్ళ అబ్బాయి వాళ్ళ ఆవిడ వచ్చారు. సెక్యూరిటీ గేట్ దగ్గర ఉండి, అయ్యా నా పరిస్థితి ఎలా ఉంది మీకు గుర్తుందా, మీకు కెమెరామెన్ అసోసియేషన్ వాళ్ళు అవార్డ్స్ ఫంక్షన్ పెట్టినప్పుడు మీకు బెస్ట్ కమెడియన్ అవార్డు ఇచ్చారు, నేనే వచ్చి మిమ్మల్ని పిలిచాను, నా పరిస్థితి బాగాలేదు, మా డబ్బు అద్దె కట్టలేదని ఇంట్లో వాళ్ళందరూ ఆ ఇంటి ఓనర్ బయటపడేశాడు, ఏం చేయాలో తెలియక మీరు గుర్తొచ్చారండి అంటే, ఆ సమయంలో మనం ఇచ్చింది అది సపాత్రధారం, అపాత్రధారం కాదు. దానం అనే పదం లేదు అసలు. నీకున్నది ఏదో నువ్వు వాడు పంచుకుంటున్నారు తప్ప ఎవడు దానం చేస్తాడు, భూమి ఎవడికి దానం చేశాడు, అది నా పాయింట్. ఆర్థిక పరంగా మీరు చెప్పే మాటలు చాలా ఇన్స్పైరింగ్ గా అనిపిస్తూ ఉంటాయి. గతంలో మీరు చెప్పినప్పుడు కూడా నేను 2-3 సార్లు విన్నాను, డబ్బు లేనిదే ఎవడు లెక్క చేయడు, డబ్బు లేకపోతే నీకు లోకంతో సంబంధం ఉండదు అని చెప్పేసి. ఆ మాటలు నిజంగా నిజం. అంటే డబ్బుకింత వాల్యూ ఇస్తున్నారేంటి అని అనేవాళ్ళు ఉండొచ్చేమో, కానీ ఆ కష్టం తెలిసిన వాళ్ళకి ఖచ్చితంగా అది ఆ మాట 100కి 100% నిజం అనే మాట ఖచ్చితంగా తెలుస్తుంది. సో ఇలాంటి ఇన్స్పైరింగ్ వర్డ్స్ అన్ని కూడా రచనల రూపంలో ఎందుకు యంగ్స్టర్స్ వరకు వెళ్ళకూడదంటారు? వెళ్ళాలి. కాకపోతే అందుకనే నేను ఈ మధ్యకాలంలో రిటైర్ అయ్యానని నేను చెప్పనండి. బాగా కావాల్సినంత భోజనం చేశాను. ఇప్పుడు నాకు ఆకలితో ఉన్నప్పుడు భోంచేశాను, ఇంకా చాలేరా బాబు అనుకున్నప్పుడు భోంచేశాను, డిఫరెంట్ వంటకాలు ఉన్నప్పుడు భోంచేశాను. ఇప్పుడు నాకు సరైనటువంటి ఆహారం దొరికినప్పుడు నేను భోంచేయాలనుకున్నాను. అందుకని సినిమాల విషయంలో కూడా మీకు ఈ మధ్య ఎంతో బిజీగా ఉండేవాళ్ళు సడన్ గా మీకు ఈ సినిమాలు తగ్గిపోవడానికి గల కారణాలు ఏంటండి? సినిమాలు తగ్గిపోతే మీరు బ్రహ్మానందం గారి సినిమాలు తగ్గిపోయినాయి, ఇవి కొంచెం మెచ్యూర్డ్ గా ఉన్న పాపం నాకు నవ్వు వస్తుంది. ఎవడు హూ ఈస్ కాన్స్టెంట్ ఆన్ దిస్ వరల్డ్? ఎవరికి తెలియదండి డైరెక్షన్. ఎంత పెద్ద దర్శకత్వం వహించిన మహానుభావులు. తప్పదది, అదొక దశ. ఆ దశను అనుభవించిన తర్వాత ఎవరొకళ్ళు పక్కకి వెళ్ళాలి. పాత నీరు పోతుంది, కొత్త నీరు వస్తుంది. కాబట్టి ఇటువంటిది తర్వాత వాళ్ళకి చెప్పాలి అని మనం అనుకున్నప్పుడు, తర్వాత తరం వాళ్ళకి మనం చెప్పాలనుకున్నప్పుడు
దానికి కొంత సమయం కావాలి. ఆ సమయం ఇదిగో ఈ మధ్య మీరు అన్నారే, ఇటువంటి చాలా మంది నన్ను అడుగుతున్నారు. చాలా మంది ఇక్కడే మన ఏమంటారు మా కాలనీలోనే కొంతమందిని ఈ మధ్య కాలంలో కూర్చోబెట్టి కొన్ని ఇప్పుడు మనకి మామూలుగా ఈ ప్రవచనకారులు వాళ్ళు చెప్పుకుపోతుంటారు, మనకు బోల్డ్ డౌట్స్ వస్తాయి, అడగడానికి వీల్లేదు. అవునా? అవును. అడగడానికి టైం ఉండదు. అందుకని నేనేం చెప్పానంటే, యు ఆస్క్ సమ్ క్వశ్చన్స్, ఇఫ్ ఐ నో ఐ గివ్ యూ ది ఆన్సర్. ఇఫ్ యూ సాటిస్ఫైడ్, ఓకే, చాలా సంతోషం. సాటిస్ఫై అవ్వలేదు అనుకోండి, నాకు తెలుసుకునేటువంటి విధంగా. ఫర్ ఎగ్జాంపుల్, చిన్న కుర్రాడు, వాడికి 10 ఏళ్ళు 11 ఏళ్ళు ఉంటాయేమో, ఆలీ, మన కమిడియన్ ఆలీ, మేముండే విలాస్లోనే ఆలీ కూడా మా పక్క విల్లాలోనే ఉంటాడు. వాళ్ళ అబ్బాయి ఉన్నాడు. ఆడు గూగుల్లో అన్ని ఇటువంటి ఫిలసాఫికల్ పాయింట్స్ అన్ని టచ్ చేసి చదువుతుంటాడ. వాళ్ళ అక్క చెప్పిందిరా, ఇలా చదువుతుంటాడు అంకుల్ ఇది అని. ఏంటి అని అడిగితే, వాళ్ళ పిల్లలందరినీ కూర్చోబెట్టి మీరు యంగ్స్టర్స్కి ఎందుకు చెప్పకూడదండి అన్నారే. చెప్తూనే ఉన్నాను, నేను చెప్తున్నట్టు ఎవరికి చెప్పను. అది ఎందుకు ఉన్నది 10 మంది మనకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే నాకు తెలిసిన విషయాలు నాకు చెప్తాను, వాళ్ళేమైనా నాకు చెప్పొచ్చు. ఇది ఇంటెలిజెన్స్ అనేది ఇంటర్డిపెండెంట్ కానీ ఇండిపెండెంట్ కాదు. మన ఒక్కడికి తెలిసింది కాదు. ఆ కుర్రాడు నన్ను ఏమడిగాడంటే, వాడు, అంకుల్ వాట్ ఈస్ లైఫ్ ఆఫ్టర్ డెత్ అని అడిగాడు. 10 years బాయ్, జస్ట్ బిలీవ్ మీ, ఐఎమ్ టెలింగ్ యూ. అలీ వాళ్ళ కొడుకు. సో వాడికి ఎట్లా చెప్పాలి ఆన్సరు? కానీ ఆ ప్రశ్న అడగగలిగాడు అంటే వాడి దగ్గర ఎంతో ఫిలసాఫికల్ బ్యాక్గ్రౌండ్ ఉంటేనే చెప్తాడు. అప్పుడు నేను చెప్పింది ఏంటంటే, నాన్న, ట్రూత్, ఫిలాసఫీ ఈజ్ నథింగ్ బట్ ట్రూత్. ఎంత ట్రూత్ అంటే, మనం ఏదో పని చేయాలనుకుంటాం, అది చేయలేము, ఇంకో రకంగా వెళ్ళిపోతుంది. అదేంటి అలా జరిగింది ఏంటండి? మొన్న ఎక్కడో వీడియో ఎవడో పంపించాడు. రోడ్డు మీద ఒక స్కూటర్ వేసుకుని వెళ్తున్నాడు, అలా జమ్మని వెళ్తున్నాడు, పైనుంచి హోర్డింగ్ ఒకటి ఊడి పడి వాడి తల పగిలి అక్కడే స్పాట్ డెడ్, చచ్చిపోయాడు. సో ఇది ఫిలాసఫీ, ట్రూతా? ఇది నిజం అని చెప్పాలా, లేకపోతే వేదాంతం అని చెప్పాలా? వేదాంతము ఈజ్ నథింగ్ బట్ ట్రూత్ అనేది, ఆ విషయాన్ని వాడికి క్లియర్ గా డైరెక్ట్ గా ఒక 4-5 రోజులు మా ఇంటికి పిలిపించి, నాన్న ఇదిరా, ఇది ఇలా ఉంటుంది, ఇది ఎలా ఉంటుంది అంటే, అలాగా అనుకోలే. ఇట్లాగా దోస్ హూ ఆర్ ఇంట్రెస్టెడ్ టు లెర్న్ ఇట్, మనం ప్రతివాడికి చెప్పడానికి ప్రయత్నం. చాలా మంది ఏమంటారంటే, 100 మందికి మీరు చెప్పినప్పుడు ఎవడో ఒక్కడన్నా తెలుసుకోకపోతాడా? అది రాంగ్ కాన్సెప్ట్ అని నా పాయింట్. కాకపోతే మనకేంటంటే, ఎక్కువ మంది చదువుకుంటే తెలివైన వాళ్ళు ఉంటారు. తెలివైన వాళ్ళు ఉంటే ఓటు వేసేటప్పుడు తెలివితేటలు ఉపయోగిస్తారు. వీళ్ళకి తెలివితేటలు ఉండకూడదు, చదువు ఉండకూడదు, ఇదంతా రాకూడదని చాలా కాలం భారతదేశాన్ని అది దీన్ని ఏమంటారు, చదువు లేని నిరక్షరాస్యతతో పెంచి పెద్ద చేస్తున్నారు. వాడు తెలివైన వాడు అయ్యాడనుకోండి, వాడు వివక్ష చూపిస్తాడు. వీడు మంచివాడు, వీడికి ఓటు వేయాలి, వీడు చెడ్డవాడు, వీడు ఓటు వేయకూడదు అనే ఆలోచన వాడికి రాకూడదు. వీడికి మనం ఓటేసేయాల్సిందిరా, వీళ్ళ తాతలు వాళ్ళందరూ మనకు చేసుకొస్తున్నారు అనేటువంటి ఆలోచనతో బతికే విధంగా మన దేశాన్ని పెట్టారు. కాబట్టి ఇది అంత తేలిగ్గా అంత తొందరగా పోయేది కాదు. అందుకనే ఒక్కసారి మనం నీతి నియమాలు పాటించి పరిశుభ్రతతో ఇదితో దాంతో బతకాలని వారం రోజులు మనం చెప్పి వారం రోజులు మనం ఎడ్యుకేట్ చేయాలంటే చేయలేం. ఇది తరతరాలుగా కొన్ని వందల సంవత్సరాలుగా భారతదేశం పట్టి పీడిస్తున్నటువంటి కుసంస్కారం, ఇటువంటివన్నీ వాళ్ళు పోవాలంటే ఈ దేశాన్ని మళ్ళీ బళ్ళు వేయాలి. దిస్ కంట్రీ మస్ట్ బి రీఎడ్యుకేటెడ్. అలాగే గతంలో మీరు ఒక సందర్భంలో ఒక మాట చెప్పారు బ్రహ్మానందం గారు, మనమంతా సర్కస్ లో కూర్చుంటాము, మన పైన సర్కస్ లైట్ పడుతూ ఉంటుంది, ఒక్కొక్కరిపై పడుతూ ఉంటుంది, కాకపోతే నా మీద పడినప్పుడు ఆ లైట్ వేసేవాడు కాస్త బయటకు వెళ్ళిపోయాడు సిగరెట్ కాల్చుకోవడానికి అని చెప్పేసి. దీని వెనక చాలా తాత్వికత కనిపిస్తుంది. అంటే వాస్తవాన్ని అంత ఖచ్చితంగా ఎలా చెప్పగలిగారు? ఇప్పుడు వాస్తవాన్ని ఖచ్చితంగా చెప్పడంలో ఒక అందం ఉంటుందమ్మా. వాస్తవాన్ని ఖచ్చితంగా చెప్పడంలో ఒక అందం ఉంటుంది. ఏమంటే మీరు కళామ తల్లికి ఇంత సేవ చేస్తున్నారు, మీ యొక్క గమ్యం ఏంటి? కళామ తల్లికి సేవ ఎవరు చేస్తున్నారని అందరూ అంటారు.
కళామతల్లి సేవ చేయటం కాదు, డబ్బు కోసం సేవ చేస్తున్నాం. భార్యామూలమిదం గృహం, కృషి మూలమిదం వ్యవసాయం, వేదం మూలమిదం జ్ఞానం, ధనం మూలమిదం జగత్ అంటాడు. డబ్బు చుట్టూ మానవుడు తిరుగుతున్నాడు, భూమి చుట్టూ సూర్యుడు తిరుగుతున్నాడు అన్నట్టు, సూర్యుడి చుట్టూ భూమి తిరుగుతుంది అన్నట్టు డబ్బు చుట్టూ మానవుడు తిరుగుతున్నాడు. కాబట్టి డబ్బు కోసమే మనం చేస్తున్నాం. కళామతల్లి సేవ చేయమని ఊరికినే వచ్చి సినిమాల్లో చేయమంటే చెయ్యం, డబ్బు కోసమే చేస్తాం. ఇది నగ్న సత్యం, దీన్ని మనం ఒప్పుకొని తీరాలి. అలాగే నాకంటే గొప్ప నటుడు ఉండొచ్చు, నాకంటే గొప్ప కమెడియన్ ఉండొచ్చు, వాడికి అవకాశాలు రాకపోవచ్చు. మొట్టమొదటి మీకు నేను చెప్పాను, దేవుడు అంటే మీకు ఎందుకు ఇంత కలిగిందంటే ఏదో ఒక శక్తి నన్ను నడిపిస్తుందేమో, లేకపోతే నాకు ఇన్ని అవకాశాలు రావడం. ఇంత ఎక్కడో మారుమూల గ్రామంలో పుట్టిన వాడికి ఒక పద్మశ్రీ అవార్డు, ఒక డాక్టరేట్, గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ ఇవన్నీ రావడం ఏంటంటే అది నా కృషితో పాటు ఎక్కడో ఒక అదృశ్యమైన శక్తి నన్ను నడిపిస్తుందేమో అన్న నమ్మకం నాకు ఉండే. సర్కస్ లో చాలా మంది ఆ లైట్ కోసం ఇండస్ట్రీలో ఎంతో మంది ఉంటారు. ఎప్పుడన్నా నన్ను డైరెక్టర్ గుర్తించిపోతాడు. వంశీ సినిమా ఏదేదో తీసి ఒక్క ఛాన్స్ అంటాడు చూడండి. అట్లా ఎప్పుడైనా ఎవరైనా ఇవ్వకపోతారా, మన జీవితం బాగుపడకపోతుందా అని ఎదురు చూసే వాళ్ళు ఉంటారు. కానీ ఏమీ ఎదురు చూడకుండానే గబుక్కున మొహం మీద లైట్ పడే వాళ్ళు కూడా ఉంటారు. అలాంటి వాళ్ళలో నేను ఒకడేమో, లేకపోతే నాకు ఇన్ని అవకాశాలు రావటం ఏంటి అని, అది నా స్వయం కృషి, సెల్ఫ్ మేడ్, కష్టపడ్డాను, పైకి వచ్చాను. చిన్నతనం నుంచి ఎన్నో అవమానాలు, కష్టాలు ఎదుర్కొన్నాను. ఇవన్నీ ఎదుర్కోవడానికి, చేయడానికి ఆ బుద్ధి పుట్టించినటువంటి ఒక అదృశ్యమైన శక్తి నిన్ను నడిపిస్తుందని నమ్ముతాను. అందుకని అంత ఓపెన్ గా మనం ఒప్పుకోగలిగితే, అదే భగవంతుడి దగ్గరికి కూడా మనం వెళ్ళి ఆ ఆత్మ నైవేద్యం చేయటం అంటాం. మనం ఆత్మని ఆయనకి నివేదించుకుంటే అది స్పష్టంగా, ముత్యమంత స్పష్టంగా ఉంటే, స్ఫటికం అంత స్పష్టంగా ఉంటే, ఆ స్వామి పాదాల దగ్గర నువ్వు పెట్టినప్పుడు నీ జీవితం ఏంటో, నీ జీవన విధానం ఏంటో, నువ్వు ఎలా ఆలోచిస్తున్నావో ఆయనకంతా తెలుసు. కాబట్టి నీ జీవితాన్ని ఒక సక్రమమైనటువంటి మార్గంలో వీడు చాలా నిజాయితీగా బతుకుతున్నాడని ఆనందంతో ఉన్నప్పుడు, బిడ్డని దగ్గరికి తీసుకున్నప్పుడు, రాముడు ఆంజనేయ స్వామిని దగ్గరికి తీసుకున్నప్పుడు ఆనంద బాష్పాలు ఎట్లా వచ్చాయో అలాగే మనకు కూడా ఆనందం కలుగుతుందనే పిచ్చి నమ్మకం, మూఢ నమ్మకంతో నేను ఉన్న విషయాన్ని చెప్పాను. ఇప్పటికీ నేను అదే చెప్తాను, ఎప్పటికీ అదే చెప్తాను. ఎస్, అలాగే ఇప్పటిదాకా మీరు 3 జనరేషన్స్ నటులతో నటించడం జరిగింది. అంటే టైమింగ్ లో ఎన్ని సంవత్సరాలు అడుగుతావు ప్రశ్నలు? ఎన్ని సంవత్సరాలు అడగమంటారు? ఇప్పుడు చాలా టైం అయిపోయిందని నేను ఫీల్ అవుతున్నాను. అయితే ఒక బ్రేక్ వెళ్దామంటారా? వద్దు. ఓకే, అయితే ఒక చిన్న క్వశ్చన్ అడుగుతాను, చెప్పండి. ఇప్పుడు ఆల్రెడీ చెప్పాను, చాలా మంది అడుగుతున్నావు కానీ పెద్ద ఇప్పటిదాకా 3 జనరేషన్స్ యాక్టర్స్ తో యాక్ట్ చేశారు, కానీ టైమింగ్ లో మీరు సూపర్ అని చెప్తారు అందరూ. సో ఇంత వేగంగా నటించే మీరు కొత్త జనరేషన్స్ తో నటించేటప్పుడు ఏమైనా ఇబ్బంది ఎప్పుడైనా ఫీల్ అయ్యారు అసలు? ఇది అసలు నేను ఎన్టీ రామారావు, నాగేశ్వరరావు గారితో, కృష్ణరాజు, శోభన్ బాబు గారితో, చిరంజీవి, నాగార్జున, బాలకృష్ణ, వెంకటేష్, మోహన్ బాబు గారు, రాజశేఖర్, వీళ్ళందరితో చేసుకొస్తూ చివరికి వాళ్ళ తరం వాళ్ళు 3వ తరం వరకు, నిన్నటి మొన్నటి అఖిల్ వరకు యాక్ట్ చేసుకొస్తూనే ఉన్నాను. అది చాలా బాగా చేస్తున్నాడు అన్నారు, ఇదన్నారు. ఎప్పుడు చేసినా సైకిల్ తొక్కడం అలవాటైన తర్వాత ఎప్పుడైనా సైకిల్ తొక్కుతానే ఉంటాం, బాగా తొక్కుతానే ఉండటం, అది అలవాటైపోతుంది. అది కొత్త తరం వాళ్ళు, పాత తరం వాళ్ళు అని ఉండదు, కొత్త తరం హాస్యం, పాత తరం హాస్యం అని ఉండదు. నవ్వించేది హాస్యం అయి ఉంటుంది. నవ్వించగలిగిన కెపాసిటీ ఉన్నవాడు మంచి హాస్య నటుడు అవుతాడు. నవ్విస్తున్నాను అనుకునే హాస్య నటులు చాలా మంది ఉండవచ్చు. ఆ నవ్వు రకరకాలుగా పుట్టవచ్చు. వాటన్నిటికీ సరైనటువంటి పద్ధతిలో, ఒక సక్రమైన పద్ధతిలో నవ్వించగలగటం, ఒక డిసిప్లిన్డ్ గా నవ్వించగలగటం అనేది ప్రతి ఆర్టిస్ట్ నేర్చుకోవాల్సినటువంటి విషయం. ఇప్పుడు కొత్త వాళ్ళు వస్తున్నారు, వాళ్ళ పద్ధతి వాళ్ళది. కానీ ఎవరి పద్ధతి ఏమున్నా పాపం హాస్య నటుడి గురించి కొంచెం దాన్ని ఏమంటారు, కొంచెం క్వశ్చన్ ఇవ్వాలండి హాస్య నటుడికి, మిగతా వాళ్ళ వద్దు. కానీ ఎందుకంటున్నానంటే, పొద్దున్న లేస్తే ఇప్పుడు నా మొహం ఎలా ఉంటుంది, ఈ మొహాన్ని
ఇలాగా ఇలాగా అలా పెట్టి రకరకాలుగా పెట్టేసి ఇలా చూసి అలా చూసి లైఫ్ లెస్, మళ్ళీ చూసి కొంచెం రొమాంటిక్ గా చూసి కొంచెం ఇలా చూసి ఇన్ని రకాలుగా తనకున్నట్టు భగవంతుడు ప్రసాదించిన ముఖాన్ని మార్చుకునేదంతా, తిప్పలబడేదంతా, ఈ ఏడుపంతా దేనికంటే మిమ్మల్ని నవ్వించడానికి. అలా నవ్వించడానికి వాళ్ళు చేసే ప్రయత్నంలో ఏదైనా చిన్న చితక పొరపాట్లు ఉంటే జరగచ్చు. నేనే కాదు, నా తర్వాత తరం వాళ్ళకి కాదు, నా ముందు తరం వాళ్ళైనా ఎప్పుడైనా హాస్య నటుడిని గౌరవించకపోయినా ప్రేమించండి. ఎందుకంటే మన మొహాల్లో చిరునవ్వు ఇస్తాడు. నేను ఎక్కువసేపే మళ్ళీ ఇబ్బంది పెట్టాను సార్. ఇంకా 2-3 నిమిషాల టైమే ఉంది. నాకు తెలుసు ఎక్కువసేపు కూర్చోడానికి ఇబ్బంది పడొచ్చు. మేబీ ఇంకా ఒక 2-3 క్వశ్చన్స్ తోనే ఎండ్ చేసేస్తాను ప్రోగ్రాము. మీతో మాట్లాడుతున్నప్పుడు మాకు టైం తెలియడం లేదు. 2 కానీ 3 కానీ ఖచ్చితంగా. చిన్నప్పుడు మీ అమ్మగారి గురించి అడుగుతాను, ఖచ్చితంగా మీరు ఆన్సర్ చెప్పకుండా వెళ్ళలేరు. చిన్నప్పుడు మీ అమ్మగారు ఇరుగు పొరుగు వాళ్ళని ఇమిటేట్ చేస్తూ మిమ్మల్ని నవ్వించడానికి ప్రయత్నం చేసేవారని విన్నాను. సో దాని గురించి ఒకసారి మాతో షేర్ చేసుకోండి. అంటే ఈ నటుడికి అక్కడే పునాది పడింది అనుకోవచ్చా? నాకంటే వయసులో చాలా చిన్నదానివి కాబట్టి నీకు నమస్కరించడం ధర్మం కాదని మానేస్తున్నాను, కానీ సిన్సియర్ గా హృదయపూర్వకంగా నమస్కరిస్తున్నా. ఎందుకంటే నా ఇంటర్వ్యూలో మా అమ్మని గుర్తు తెచ్చినది. మా అమ్మ దగ్గర సెన్స్ ఆఫ్ హ్యూమర్ చాలా ఉందండి. ఆవిడ అంత సెన్స్ ఆఫ్ హ్యూమరు, అంత ఇమిటేషన్. ఎవరన్నా ఇంటికి వచ్చి దీని మొహం ఇది ఏదేదో బాగుతుంది, అమ్మా నాకు బాగాలేదమ్మా, ఏదన్నా కాస్తుంటే పెట్టండి అమ్మా, చాలా కొట్టిదే దాని మొహం, ఇదంతా నాటకం రా, నాకు తెలీదు, అయినా ఎందుకులే పాపం నిజంగా బాధపడుతుందేమో అని పెట్టి పంపించాను అని చెప్పేది మా అమ్మ. అక్కడ ఆ కాస్త సంభాషణలలో అది ఎలా మాట్లాడిందో మాకు ఇమిటేట్ చేసి చెప్పేది. ఇదేంటి ఎలా మాట్లాడింది అలాగే చెప్పింది అమ్మ అనేటువంటి ఆ జీన్సే ఇవాళ వరకు నాకు ఇక్కడ ఉన్నాయేమో, అందువల్లే నేను కమెడియన్ గా రాణించగలుగుతున్నానేమో అని మా అమ్మ స్వర్గీయ ఎండగంటి లక్ష్మీ నరసింహని గుర్తు తెచ్చినందుకు మీకు మనస్ఫూర్తిగా నమస్కరిస్తున్నాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఇలాంటి ఇన్స్పైరింగ్ వర్డ్స్ మీ దగ్గర నుంచి మేము లేదా ఒకటి అయిపోయింది చాలా. అదే చెప్తున్నా, ఇలాంటి ఇన్స్పైరింగ్ వర్డ్స్ ఇంకా ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. అవి రచనల రూపంలో, పుస్తకాల రూపంలో మా వరకు చేరుకుంటే ఇంకా చాలా సంతోషంగా ఫీల్ అవుతాం. నేను రాస్తున్నాను, నేను అవి చెప్తా. ఎందుకంటే రాస్తున్నారు ఏ రాశారు ఏంటి అని మళ్ళీ అది వెంటబడితే నేను సమాధానం చెప్పలేను. ఏదో రాస్తున్నానంటే ఒక్కోసారి కలం అంటే పెన్ తీసుకుని పేపర్ మీద రాయొచ్చు, అమృతాన్ని తీసుకుని తలకి రాసుకోవచ్చు. అలాగే సార్, మీరు ఎప్పుడైనా చూసే ఉంటారు, నార్మల్ గా వాట్సాప్ లో ఏదైనా ఎమోజీ సెండ్ చేయాలన్నా ఏం చేయాలన్నా ఒక ఏ ఎక్స్ప్రెషన్ కావాలన్నా బ్రహ్మానందం గారి జీఫ్ టైప్ చేసి చాలా మంది ఎక్కువ ఎక్స్ప్రెషన్స్ వాడుకుంటూ ఉంటారు. మీ వరకు వచ్చే ఉంటాయి ఖచ్చితంగా, చాలా చూసుంటారు. మన తెలుగు వ్యక్తి ఒక ఎమోజీని వాడుకుంటూ ఉన్నాం, అదేమి అంత ఈజీ విషయం కాదు అసలు. ఎవరికి నాకు తెలిసి ఇంకా తెలుగు వ్యక్తుల్లో ఒక కమెడియన్స్ లో కూడా మిమ్మల్ని మీ పేరుతో సెర్చ్ చేసినంత విధంగా జిఫ్స్ లో ఇంకెవ్వరు సెర్చ్ చేయరు నాకు తెలిసి. ఎలా అనిపిస్తూ ఉంటుంది అసలు అది మీ వరకు వచ్చిన? నాకు అదే అనిపిస్తుందండి. నేను అందుకే నేను మళ్ళీ మొదటికి వెళ్ళాల్సి వస్తుంది. ఎందుకంటే ఇప్పుడు లాక్డౌన్ కాలంలో ఎంతమంది ఫోన్లు చేసి ఏమండి మీరు మాకు ఎంత హాయిగా మీ వీడియోస్ చూస్తుంటాం, మీ కామెడీ స్కిట్స్ చూస్తుంటాం, కామెడీ సీన్స్ చూస్తుంటారు, ఇంక్లూడింగ్ మై చిల్డ్రన్. మా పిల్లలే అంటారు, డాడీ మీ ఆ సినిమాలో మీరు ఇలా చేశారు, ఈ సినిమాలో ఇలా చేశారని చెప్పుకొని నవ్వుకుంటుంటే తర్వాత ఎన్నో ఎక్స్ప్రెషన్స్ వచ్చినప్పుడు అసలు ముందు వాళ్ళందరికీ నన్ను నా ఫేసు ఈ విధంగా వాడుకోవచ్చు అని నా మీద పోస్ట్ చేసేటువంటి వాళ్ళందరికీ నేను చేతులెత్తి నమస్కారం చేస్తున్నాను. ఎందుకంటే నా ఫేస్ ఇలా కూడా వాడుకోవచ్చా, ఇలా కూడా నవ్విస్తారా, ఇలా కూడా చెప్తారా అనేది భగవంతుడు ఇటువంటి స్టఫ్ నా ఫేస్ కి ఇచ్చినందుకు ఐ షుడ్ బి థ్యాంక్ఫుల్ టు గాడ్ అండ్ ఎవ్రీబడి హూ బ్లెస్సింగ్ us for the last 35 years. Thank you very much, Nalini. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. మీ విలువైన టైం ని మాకు కేటాయించి ఇంతవరకు మాట్లాడారు. ఎక్కువసేపు కూర్చోబెట్టుంటే సారీ. కానీ ఇక్కడ ఒక పాయింట్ తప్పు మాట్లాడాము. చెప్పండి. మీ విలువైన సమయాన్ని అన్నాం, ఖాళీగా కూర్చున్నాం. సమయం విలువైందేం కాదు. ఇక్కడ విలువైన మాటలతో నింపేశారు కాబట్టి ఈ సమయం ఖచ్చితంగా విలువైన సమయం. ఓకే, థ్యాంక్ యూ నళిని. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. ప్రేక్షకులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ మీ దగ్గర సెలవు తీసుకుంటాను. ఇది ఇవాల్టి ప్రత్యేక చిట్ చాట్ కార్యక్రమం. నమస్తే.